ఇంత ఓవర్ బిల్డప్ ఇచ్చి దేనికోసం వెయిట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. నిజంగా అమ్మాయి కోసమే. ఈ కటౌట్కి మ్యాచ్ అయ్యే కంటెంట్ ఎవరో తెలుసుకోవాలంటే స్టోరీ లేకపోదండి మరి. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగాళ్ళు. ఎవరు? ఏంటి భాషాబాయ్, ఈరోజు కలెక్షన్ ఎంత? మహేష్ భయ్యానా? నువ్వు ఇచ్చిన 10తో కలిపి 25 రూపాయలు భయ్యా. నువ్వు సూపర్ భాషాబాయ్. అంతా విధానం భయ్యా. కాలేజ్ బస్ ఇంకా రాలేదా మహేష్ భయ్యా? రాలేదు, అది వచ్చేలోపు మన రేడియోలో మంచి పాట పెట్టు. సరే భయ్యా. కలయా నిజమా తొలిరే హాయి మహిమా అలవాటులేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడతనమా ఇకనైననే. ఏమైంది మహేష్ భయ్యా? అర్జెంట్గా ఒక లెటర్ రాయాలని భాషాబాయ్. ప్రియమైన వాహి. వాహి ఎవరనుకుంటున్నావా? అది మా అమ్మ పేరు. అమ్మ పోయాక అమ్మ నగలతో పాటు తన పేరును కూడా నాకు నచ్చిన అమ్మాయికి ఇవ్వాలనుకున్నా. లెటర్ రాస్తున్నానని పాతకాలం మనిషి అనుకోకే. మనం రాసిన పదాలు ఇష్టమైన వాళ్ళ పెదాలపై పలికినప్పుడు మనసులో ఉన్న ఫీలింగ్స్ ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. 7 వండర్స్ నేను చూస్తానో లేదో తెలియదు, కానీ 8th వండర్ మాత్రం ముందే చూసేశానండి. ముందు మీ ఇంట్రడక్షన్లో గురువు గారి సాంగ్. ఇంతకు మించి 8th వండర్ ఏముంటుంది వాహి? మీరు ఒక్కొక్క అడుగు వేస్తుంటే 100 సునామీలు గుండెను పిండేసే. సింపుల్ పెండులంలా ఊగే మీ నడుము చూస్తుంటే ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ ఆ బ్రహ్మ ఎన్ని కలుపుంటాడో నాకు తెలుసు. వాహి గారు, అందరూ ఏజ్లో అట్రాక్షన్ అంటారు, బట్ ఫ్రెష్గా ఉన్న హార్ట్లోనే కదా ప్యూర్ ఫీలింగ్స్ పుట్టేది. చాలా రాయాలనున్న షార్ట్ ఫీలింగ్ కాబట్టి షార్ట్గా రాస్తాను. నేను కూడా మీకు ఇష్టమైతే నా కోసం రేపు పింక్ అండ్ బ్లూ డ్రెస్ వేసుకోండి. ఇట్లు నా ప్రియమైన వాహికి, నిన్ను ప్రేమించే మహి. ఎంత ధైర్యవంతుడైనా నచ్చిన అమ్మాయిని కాంప్లెక్స్ ఫీలింగ్ వల్ల డ్రీట్గా ఫేస్ చేయలేడు. అందుకే ఇలా ఇస్తున్నా. నువ్వు వెళ్ళవే, నేను వస్తా. మీతో ఒక 2 minutes మాట్లాడొచ్చా? చెప్పండి. వేసుకునే డ్రెస్ బాడీని కవర్ చేస్తుందని తెలుసు, బట్ ఒకరి మనసులో భావాలని ఇంకొకరికి తెలియజేస్తుందని ఇప్పుడు అర్థమైంది. ఐ లవ్ యూ టూ. అసలు మీరెవరండి? ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మీరే కదా లవ్ చేస్తున్నా అని లెటర్ రాసి ఇచ్చారు. అది మీకు రాసింది కాదు, మీ ఫ్రెండ్కి రాసింది. అరే నేనేమన్నాను? ఛీ, అనుకున్నదొక్కటి
అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే భాషాబాయ్ నువ్వు సిచ్యువేషన్ సాంగ్ భలే సింగ్ చేస్తావు భాషాబాయ్. ఏమైంది మహేష్ భయ్య? బొమ్మ పడుతుందనుకుంటే బొరుసు పడింది భాషాబాయ్. స్కాన్ ఒకటి చేస్తే జిరాక్స్ ఇంకోటి వచ్చిందా? నువ్వు సూపర్ భాషాబాయ్. అసలు ఎలా ఇలా అంతా విధానం భయ్యా. ప్రతి దానికి విధానం అంటావు. పో భాషాబాయ్. మహేష్ భయ్య ఒక మాట చెప్తాను, వింటావా విసుక్కోకుండా? ఆ అమ్మాయిని ఏం చూసి లవ్ చేసావు? ఆ అమ్మాయి మనసును చూసి లవ్ చేసావా? ఆ అమ్మాయి బాడీని చూసి లవ్ చేసావా? నువ్వు లవ్ చేసిన అమ్మాయికి కూడా ఇంచో మించో అలానే ఉంటాయి. ఇంకా మనసు అంటావా? అసలు పరిచయమే లేని అమ్మాయి మనసు నీకెలా తెలుసు మహేష్ భయ్యా? నువ్వు చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు భాషాబాయ్. కొంచెం క్లియర్గా చెప్పవా? నువ్వు లవ్ చేసింది ఏనో తెలుసా? విధానాన్ని, అంటే ప్రాసెస్ని. ఇక్కడ నువ్వు వెయిట్ చేయడం, ఆ టైంలో ఆ అమ్మాయి రావడం, ఇదే విధానం అంటే. ఈ విధానంలో ఆ అమ్మాయే కాదు, ఏ అమ్మాయి వచ్చినా నచ్చుతుంది. కావాలంటే బొమ్మ ప్లేస్లో బోర్సుని ట్రై చేయి. నిజమా తొలిరే హాయి మహిమా అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అడిగున్నాడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా. నువ్వు దేవుడివి భాషాబాయ్. అంటే ఇన్నాళ్ళు మనం లవ్ చేసింది ప్రాసెస్న అమ్మాయిని కాదా? చూడు మహేష్ భయ్యా, నువ్వే కాదు ప్రతి ఒక్కరూ ప్రతి పనిలోనూ చేసేది అదే భయ్యా. మనం ఏదైనా కోల్పోయినప్పుడు ఆ వ్యక్తులు మనకు గుర్తుకురారు భయ్యా. వారితో గడిపిన రోజులు, తిరిగిన ప్రదేశాలు, పంచుకున్న మాటలు, ఇవే గుర్తుంటాయి. వెళ్ళొస్తాను మహేష్ భయ్యా. ఈరోజు కూడా నువ్వు ఇచ్చిన 10తో కలిపి మొత్తం 25. అంతా విధానం భయ్యా. అమ్మని బొమ్మ ఒక్కటే వస్తోంది. ఏంటొక్కదానివి వస్తున్నావు? నీ ఫ్రెండ్ రాలేదా? తనకి ఫీవర్, హాస్పిటల్లో ఉంది. తనకి ఫీవర్ అయితే నువ్వెందుకు వచ్చావు? నాకు ఈరోజు ఫిజిక్స్ ప్రాక్టికల్స్, తనకి రేపు. దీనికి ఫిజిక్స్ తక్కువైనా ఫిజిక్స్ కావాల్సి వచ్చింది. ఏంటంటున్నా? అదేం లేదు. మీ పేరేంటి? నిత్యారెడ్డి. అసలు పేరుకి ఫేస్కి ఏం సూట్ అవ్వదు. మళ్ళీ ఏమన్నావు? అబ్బా అదే మీ ఫ్రెండ్ పేరేంటా? శాంతి, ప్రశాంతి. అబ్బా వెళ్ళండి. నిన్న ఫిజిక్స్ అన్నావు, ఈరోజు అండి కెమిస్ట్రీయా? నీకెందుకు? తమరు దొబ్బేస్తే 2 minutes మీ ఫ్రెండ్తో మాట్లాడతాం. సరేవే, మాట్లాడి త్వరగా వచ్చే. ఏంటో ఈ ఎదవ గోల. బలుపు మాత్రం తక్కువ లేదు బొమ్మకి. త్వరగా చెప్పు, నాకు టైం అవుతుంది. మొన్న అలా అన్నందుకు సారీ. యాక్చువల్లీ నేను లవ్ చేసింది మీ ఫ్రెండ్ని కాదు, మరి తన నడకని. ఆ నడకతో ఇంకేమైనా నడువుని, ఆ ప్రాసెస్లో ఉన్న మీ ఫ్రెండ్ని లవ్ చేశాను.
బట్ ఇప్పుడు ప్రాసెస్ ఏదైనా ఆ విధానంలో మీరే ఉండాలనుకుంటున్నాను. ఐఎమ్ లవింగ్ ద ప్రాసెస్ ఆఫ్ యువర్ లవ్. అసలు మీరెవరండి? ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? బాయ్, ఐ హ్యావ్ టు గో. అమ్మని కాపిక నా డైలాగ్ నాకే. ఓయ్ శాంతి ప్రశాంతి, నువ్వు కూడా నా ప్రాసెస్ ఆఫ్ లవ్ని ఇష్టపడ్డావు. ఐ మీన్ నేను రాసిన లవ్ లెటర్. ఐ లవ్ యూ టూ చెప్తా అని ఎక్స్పెక్ట్ చేసావా? అది చచ్చినా జరగదు. బై ద వే, నా పేరు ప్రశాంతి కాదు, మరి ఐ యామ్ వాహి. ఏమన్నావు? వాహి. దాన్ని చూడాలి కదా, డైలాగ్ చెప్పదు. రోల్ కెమెరా, 3, 2, 1 యాక్షన్. యాక్చువల్లీ నేను లవ్ చేసిన ఫ్రెండ్ కాదు. డైలాగ్ చెప్తే మరి ఏదో చెప్తాను. తన నడకని ఆ నడకతో ఇంకా నడుము ఆ నడకతో చాలా యాక్షన్. నెక్స్ట్ డైలాగ్ చెప్పు. ఆడి వరకే నాకు చెప్పింది. యాక్షన్. బాడీలో కట్. నువ్వులా అన్నీ ఉన్నాయి. అమ్మాయి నువ్వేమి ఒకసారి బొమ్మ ప్లేస్లో బొరుసుని ట్రై చేయి. కావాలంటే అమ్మ ప్లేస్లో కట్. అక్క కొంచెం వదిలేసా. సరే సరే తోసి. అంతేనా? ఇంకా యాక్షన్. చంపేటట్టు